హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఒక వార్త రాశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ విస్తరణ. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు విలేకరులతోని ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండే అవకాశం ఉందని చెప్పి. దాంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పారాయన. మంత్రివర్గం నుంచి పొన్నము, సురేఖను తప్పిస్తారనే వార్తలో వాస్తవం లేదు. నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలు బీఆర్ఎస్‌ది ముగిసిన కథ. కవితతో ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ. ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ ఈస్టా గోష్ఠిలో మాట్లాడాడట. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అయితే చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ని తప్పిస్తారు. తప్పించి ఆ పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ప్లేస్‌లో ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్‌ని తీసుకుంటారు. పొన్నం ప్రభాకర్‌కి ఈ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది. కొండా సురేఖను కూడా తప్పిస్తారు. కొండా సురేఖ ప్లేస్‌లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి విజయశాంతిని తీసుకుంటారు. ఎమ్మెల్సీ విజయశాంతిని. దాంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా తప్పిస్తారు. ఆయన ప్లేస్‌లో వాళ్ళ తమ్ముడిని రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐదర్ పీసీసీ ఆర్ ఏఐసీసీలో జనరల్ సెక్రటరీ స్థాయి పోస్ట్ ఇచ్చి పార్టీలో తీసుకుంటారు అనేది కేంద్ర కమిటీలో తీసుకుంటారని ఒక చర్చ అయితే నడుస్తుంది. వీళ్ళతో పాటు మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళని సుదర్శన్ రెడ్డి వీళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ రీషఫ్లింగ్‌లో అని చెప్పి కొన్ని వార్తలు ఆ మధ్య కాలంలో వచ్చినాయి. ఇప్పుడు దానికి కొంత బలం చేకూర్చేలాగా నేను మహేష్ కుమార్ గౌడ్ ఉంటుంది క్యాబినెట్ విస్తరణ అన్నారు. నాకు తెలిసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదా ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వస్తాయి ఈ నెలలోనే అంటున్నారు. ఇవి అయిన తర్వాత పెట్టుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే డీసీసీ అధ్యక్షులు కొన్ని ఇచ్చారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. పీసీసీ కార్యవర్గం కూర్పు ఉంది. వీటన్నిటికంటే ముందు క్యాబినెట్ ఇచ్చి, క్యాబినెట్ తర్వాత పార్టీ పదవులు, పార్టీ తర్వాత నామినేటెడ్ పదవులు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే డీసీసీలు ఇక కొంత అసంతృప్తిని చల్లార్చొచ్చు అనే ఒక ప్రయత్నం. దీంట్లో ప్రధానంగా కొండా సురేఖ పైన అనేక ఇక ఆరోపణలు, రకరకాల వార్తలు, ఆమె పైన ఒక క్యాంపెయిన్ ఇదంతా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెను పక్కకు పెట్టి విజయశాంతిని తీసుకుంటారని, మహేష్ కుమార్ గౌడ్‌ని తీసుకొని పీసీసీకి మళ్ళీ అదే గౌడ సామాజిక వర్గం పొన్నం ప్రభాకర్‌ని అకామిడేట్ చేస్తారు అనేది ఒక చర్చ అయితుంది. కానీ ఆయన ఏం చెప్పారంటే సురేఖని, పొన్నం ప్రభాకర్‌ని తొలగిస్తారనేది అవాస్తవం. నేను కూడా క్యాబినెట్‌లోకి పోతాననేది కూడా వాస్తవం కాదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కానీ అధిష్టానం ఒకవేళ ఫైనల్ అధిష్టానం డెసిషన్‌కే నేను ఫాలో అయితా. నాకు క్యాబినెట్ అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పార్టీ లైన్‌లోనే ఉండాలి. పార్టీకి సేవ చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పిండు. మొత్తానికైతే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటది. ఆ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటదనేది తెలవాల. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. 'ఆంధ్రప్రభలో' ఒక వార్త ఇచ్చారు. హ్మ్. ఉప సర్పంచులకి చెక్ పవర్. అధికారుల్లో స్పష్టత కరువు. 2018 చట్టం తర్వాత మార్పులు. ఉమ్మడి చెక్ పవర్ కల్పిస్తూ నోటిఫికేషన్. సర్పంచులకి పూర్తి అధికారం ఉండాలని డిమాండ్. చట్ట సవరణకు కాంగ్రెస్ ప్రభుత్వం యోచన. చట్టంలో అంటే ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 సబ్ సెక్షన్ 10 ప్రకారం, ఇక కొన్ని సెక్షన్ల ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందంటే, సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కి కూడా చెక్ పవర్. ఇద్దరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. గతంలో కూడా ఉండేది చెక్ పవరు. కానీ సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఉండేది. 2013లో ఒక అమెండ్మెంట్ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచ్‌కి, అక్కడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ఏదైనా తప్పు జరిగిన అధికారి ఉంటాడు కాబట్టి భయంతోని పనిచేస్తారు. ఆడిట్‌లో ఇక్కడ దొరికితే సర్పంచ్ కంటే వాళ్ళకి ముందు ప్రమాదం ఉంటది ఉద్యోగరీత్యా కాబట్టి అట్లా తీసుకొచ్చారు. దాన్నేం చేసిండు కేసీఆర్ మార్చిండు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం. లేదు సర్పంచి, ఉప సర్పంచ్‌కి జాయింట్ చెక్ పవర్ ఇద్దాం. దాంట్లో ఏ తేడా జరిగినా వాళ్ళని రిమూవ్ చేయొచ్చు. ఇక ఆయన ఏ కాడికొచ్చిండు గ్రామంలో మొక్కలు చనిపోతే కూడా సర్పంచ్‌ని, ఉప సర్పంచ్‌ని తొలగిస్తాం. బాధ్యులు మీరే. గ్రామంలో పారిశుద్ధ్యం మంచిగా లేకపోతే కూడా, క్లీనింగ్ లేకపోతే కూడా సర్పంచులు తొలగిస్తామని కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టిండు. దాంట్లో భాగంగానే ఇదొచ్చింది. ఇప్పుడు దీనిపైన కాంగ్రెస్ పార్టీ దీన్ని కొంత వ్యతిరేకించింది అప్పట్లో. ఉప సర్పంచ్, సర్పంచ్ అంటే ఈ గ్రామంలో రాజకీయ ఇష్యూస్ ఉంటాయి. రకరకాలుగా ఎందుకంటే ఒక పార్టీకేమో వార్డ్ మెంబర్‌లు ఎక్కువొస్తాయి. ఇంకో పార్టీ సర్పంచ్ గెలుస్తది. ఆ వార్డ్ మెంబర్‌లు ఎక్కువున్న పార్టీకి సంబంధించి ఆ ప్యానెలు ఏమైద్ది ఉప సర్పంచ్ ఉంటారు. ఇంకో అపోజిట్ ప్యానెల్‌లో సర్పంచ్ ఉంటారు. ఇక అది ఆడ పని కాదు.
ఉప్పు నిప్పు లెక్క ఉంటుంది. అదే సేమ్ ప్యానెల్‌లో ఉన్నోళ్ళు ఉప సర్పంచ్, సర్పంచ్ అయితే ఇబ్బంది లేదు. అది కూడా అసలు ఇష్యూస్ వస్తున్నాయి. సర్పంచ్‌కి, ఉప సర్పంచ్‌కి ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత పొసగ్గా, సంతకాలు పెట్టక, సహకరించక డెవలప్‌మెంటు కుంటుపడుతుంది. ఈ ఇష్యూస్ అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలలో అక్కడక్కడ ఇష్యూ రైజ్ అయింది. అది కాంగ్రెస్ పార్టీ దృష్టికొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సవరిస్తారనుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిగినాయి ఎన్నికలు. రేపు 20వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించి, వార్డు మెంబర్లకు సంబంధించి. మరి ఆ లోపు డెసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత ఏమన్నా జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దాన్ని అమెండ్ చేస్తారంటే అమెండ్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయట. అంటే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది ఇష్యూ అయిద్ది. దీన్ని అమెండ్ చేసేసి అధికారులతోని పాటు జాయింట్ చెక్ పవర్ పెడితే కొంత బాధ్యతగా వ్యవహరిస్తారు. పొలిటికల్ పార్టీ లీడర్‌లో లేతే ఇట్లాంటి సర్పంచులు, ఉప సర్పంచులకు ఉన్న బాధ్యత కంటే గవర్నమెంట్ అధికారులకి ఎక్కువ బాధ్యత ఉంటది. వాళ్ళ సర్వీసు రిమార్కులుంటాయి. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా, ఆర్థిక అవకతవకలు జరిగినా వాళ్ళు భయంతోని ఉంటారు కాబట్టి అంత ఈజీగా ఎంటర్‌టైన్ చేయరు. అనే విషయం కోసం వాళ్ళని పెట్టుకుంటే బావుంటది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏది నిబంధన ఉందో దాన్ని పెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. మొత్తానికైతే ఉప సర్పంచుల చెక్ పవర్ పైన అధికారుల్లో కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం ఒక ప్రపోజల్, ఒక ఆలోచన చేస్తుంది మార్చాలని. అది మార్చిందా అంటే ఇంక మార్చలే. మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మారిస్తే ఇప్పుడు ఎన్నికవుతున్న ఉప సర్పంచులకి ఇక చెక్ పవర్ ఉండదు. పాత పద్ధతిలోనే ఏదో ఉప సర్పంచ్ ఉన్నాడంటే ఉన్నాడు. ఇక ఆయనతోని మామూలు వార్డ్ మెంబర్ టైపే ఇగ. అది వస్తది అని ఎక్కువ మంది సర్పంచులు అది రావాలనే కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి పాలనేది ప్రజలంటే పట్టేది. పట్టదేమి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ బిజీ. కానీ ఎవరి దారి వారిదే. పాలన పైన వాస్తవంగా పట్టు లేదు అనిపిస్తుంది. ప్రజలు అనుకుంటున్నారు, అధికారులు కూడా అనుకుంటున్నారు. పాలన పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టేది. పట్టు లేకపోవటం వల్లనే అనేక విషయాల్లో దొంతర బొంతర జరుగుతుంది. మిస్టేక్ జరుగుతున్నాయి. అది చాలా విషయాలు రైతు రుణమాఫీ కాడ నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు జరిగిన అనేక కార్యక్రమాల్లో చాలా అవకతవకలు. రైతు రుణమాఫీ కోసం జీవో ఇచ్చారు 567 అని. ఆ జీవోలో స్పష్టంగా 2,00,000 లోపున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్నారు. కాలే మాఫీ. దాదాపు 30-40% మంది రైతులకు సంబంధించిన రుణాలు అట్లే ఉన్నాయి. మాఫీ కాలే. దాదాపు 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదొక రికార్డు వాస్తవంగా. కానీ ఆ రికార్డు క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు. రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గాని, మంత్రులు ఉన్నారు ఈరోజు. అక్కడ జరిగిన లోపాల వల్ల. పాలన పైన పట్టు లేకపోవడం వల్ల. దాంతో పాటు అనేక అంశాలలో బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చే విషయంలో జియో నంబర్ 9 తీసుకొచ్చారు. ఫెయిల్ అయ్యారు. కోట్లు కొట్టేసినాయి. అక్కడ అబాస్పాలయ్యారు. హిల్ట్ పి పేరుతోని జియో నంబర్ 27 తీసుకొచ్చారు. అది కోర్టులో పెండింగ్‌లో పడ్డది. దానిపైన విమర్శలొస్తున్నాయి. ఇలానే అనేక హైడ్రా విషయంలో, మూసీ ప్రక్షాళన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రభుత్వానికి పట్టు లేదు పరిపాలన పైనని ప్రజలు చర్చించుకునేలాగా అయింది. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో, నోటిఫికేషన్‌లు ఇచ్చే విషయంలో ఫెయిల్యూర్ అయింది. ఇట్లా అనేక అంశాలపైన ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకుని 2023 డిసెంబర్‌లోనే. 2023 డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2023 అదే డిసెంబర్ 27 నుంచి జనవరి 2024 జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన పేరుతోని గ్రామ సభలు పెట్టి 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. అవి ఎటుపోయినాయో తెలవదు, ఎక్కడున్నాయో తెలవదు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. దట్టు మహిళలు నెలకు 2,500 వస్తాయని ఆశలతోనున్నారు. ఆ దరఖాస్తే లేదు, దిక్కు లేదు దరఖాస్తు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. 5,00,000 మంది యువతకి మేము ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఉపాధి వచ్చేటట్టు చేస్తామన్నారు. 16,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు దానికి. ఆ దరఖాస్తులు ఎటుపోయినాయో తెలవదు. ఇట్లాంటి అనేక అంశాలపైన పాలన పైన పట్టు లేదా? ఏమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? అనుభవ రాహిత్యమా? పట్టు లేదా? అనేది ఎందుకంటే సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు అందులో. ముఖ్యమంత్రి కొత్త అయినప్పటికీ. అయినా గానీ అది ముందు పట్టలేదు. చాలా విషయాల్లో ఇట్లాంటి ఫెయిల్ అయిన దాఖలాలున్నాయి. ఇంకోటేందంటే గమ్మత్తు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్లో తిరగపోయేది. ఫామ్ హౌస్‌లోనో లేకపోతే ప్రగతి భవన్‌లోనో ఉంటుండని విమర్శలున్నా ఆయన బయటికి పెద్దగా రాకపోయేది. ఇప్పుడు ముఖ్యమంత్రి తిరుగుతుండో, మంత్రులు తిరుగుతుండో రోజు పేపర్లు, టీవీలలో వస్తున్నాయి. ప్రజల్లోనే ఉంటున్నారు. బిజీగా ఉంటున్నారు. కానీ ప్రజలకు పనులు కావట్లేదు. సాఫీ లేదు. ప్రతి పనికి కుంట్లే. దీన్ని సరి చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పాలనపై పట్టు లేకపోతే ఎట్లా అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి
జలదోపిడీ పైన ఇక పోరుబాటేనట 19న తెలంగాణ భవన్ కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశం కృష్ణా గోదావరి జలాల్లో న్యాయం కోసం పోరాటం ఉద్యమ కార్యాచరణపై విస్తృత స్థాయి చర్చ. ఇన్ని రోజులకు బయటకు వస్తాను ఈ నెల 19న వస్తాడు తెలంగాణ భవన్కి కేసీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగు బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఉందట. వచ్చి జలదోపిడీ పైన ఉద్యమానికి ప్రణాళికలు వేస్తారట. అంటే రంగంలో కేసీఆర్ దిగుతుందని ఒక సందేశాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. హరీష్ రావు కేటీఆర్ పోరాటాలు ఏదో చేస్తారు, ఉద్యమాలు పిలుపులు అది ఇస్తారు, కానీ ఆ సీరియస్నెస్ కేసీఆర్ వచ్చిన సీరియస్నెస్ రావట్లే వాళ్ళకి. కేసీఆర్ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే ఆ సీరియస్నెస్ వేరే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. కేసీఆర్ నోరు తెరిస్తే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పరిపాలన పైన, ఇష్యూస్ పైన, ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల పైన ఆయన నోరు తెరిచి మాట్లాడితే దానికి వచ్చే సీరియస్నెస్ వేరే ఉంటుంది వాస్తవానికి. ఆయన ఇంతవరకు నోరు మెదపట్ల. ఇప్పుడు వస్తారట 19 నాడు. మరి ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఆయన వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలి. కనీసం ఉద్యమాలు చేయకపోయినా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి అంశాల వారీగా మాట్లాడితే ప్రభుత్వానికి కొంత చురుకొస్తది. అనేక అంశాల్లో ప్రభుత్వం చేస్తున్న ఇప్పుడు నేను చెప్పిన లోటుపాట్ల పైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడైతే మరి కేసీఆర్ రంగంలోకి దూకుతుండట. రంగం కేవలం 19వ తారీఖు తెలంగాణ భవన్ వరకు వచ్చి మళ్ళా ఫామ్ హౌస్‌కి పోతారా? బయటుండి కొట్లాడతారా? అనేది చూడాల. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. రెండో దఫా హస్తగతమే. 2000కు పైగా సర్పంచ్ స్థానాల కైవసం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల సత్తా. 1000కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు. ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో ఉన్న బీజేపీ ప్రభావం. మొత్తానికి రెండో దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ దఫాలో కూడా హాఫ్ ఆఫ్ ద సర్పంచ్ పదవులు కాంగ్రెస్ పార్టీ. రెండో దఫ కూడా హాఫ్ ఆఫ్ ది అంటే 2000 పైచిలకు 2290 దాకా వచ్చినాయి. అంటే 2300 అనుకోండి. అట్ ద సేమ్ టైం దాంట్లో మళ్ళీ హాఫ్ బీఆర్ఎస్కి వచ్చినాయి. బీఆర్ఎస్ రిజల్ట్ బీఆర్ఎస్ సర్పంచులు కూడా చూస్తే ఆ ఫిగర్ చూస్తే బీఆర్ఎస్ కూడా అంత ఈజీగా ఏమీ లేదు. చాలా గట్టి పోటీ ఇచ్చిందనేది తెలుస్తుంది. హస్తం అయితే పై చేయి ఉంది. హస్తం పై చేయి ఉండటం వేరు, బీఆర్ఎస్ పుంజుకోవడం వేరు. ఈ రెండిట్లో గమనించాలి మనం. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక 4 జిల్లాల్లో వన్ సైడెడ్‌గా వచ్చింది. మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఉమ్మడి నల్గొండలో ఒక ఎమ్మెల్యే, ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే. వరంగల్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. మహబూబ్‌నగర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ. మిగతా అంతా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. ఆ క్లీన్ స్వీప్ కూడా ఏ స్థాయిలో వచ్చింది? ఒక్కొక్క ఎమ్మెల్యేకి 70, 80, 90 వేల మెజార్టీతోని గెలిచారు. అనూహ్యంగా ఊహించని ఫలితాలు. మెజారిటీ కూడా చాలా అత్యధికమైన మెజారిటీతోని గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఈరోజు ఏ మహబూబ్‌నగర్‌లో అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఒక ఎమ్మెల్యే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయిండు. వరంగల్‌లో ఒక ఎమ్మెల్యే పోయిండు కడియం శ్రీహరి. అక్కడేమో కృష్ణమోహన్ రెడ్డి పోయిండు గద్వాల ఎమ్మెల్యే. ఇక ఉన్నదేందంటే ఈ 4 జిల్లాల్లో కలిపి ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో ఒకళ్ళు, వరంగల్‌లో ఒకళ్ళు, ఖమ్మంలో అయితే ఇంకొక ఒకాయన కూడా లేడు. మొత్తం ముగ్గురే ఉన్నారు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి. అయినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితాలను వచ్చినాయి అనుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలు గానీ, ఆ హవా గానీ, ఆ వన్ వే గానీ చూస్తే ఈ రోజుకి ఆ ఊపు లేదు. ఈ రోజుకి అంత బూమ్ లేదు అనేది అర్థమవుతుంది. ఇది ఒక ప్రికాషన్ కాంగ్రెస్ పార్టీకి. హెచ్చరిక. ఈ హెచ్చరికని, ఈ కాషన్‌ని గుర్తించి వాళ్ళు పని చేయకపోతే ఇది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటది. బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటది అని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదో బీఆర్ఎస్ పార్టీకి సగమే కాంగ్రెస్ పార్టీ సాధించిన దాంట్లో సగమే వచ్చినాయి కాబట్టి అంత ఈజీ అనుకోవటానికి లేదు. ఆ సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ ఉన్న ఇప్పుడు అంతర్గత పోరు గాని, కవిత ఇష్యూ గాని రకరకాలుగా జరుగుతున్నాయి. మీరు 2 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉంటాం, అభివృద్ధి చేస్తాం అంటున్నప్పుడు వాళ్ళకి అది కూడా రావద్దు. జిల్లాలకు జిల్లాలో మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వీక్ అయిపోయారు, పని చేయట్లే. అయినా గాని ఆడ వచ్చినాయి అంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బీఫామ్‌తోని మన గుర్తుతోని జరుగుతాయి. సింబల్ ఎన్నికలయి. ఆ సింబల్ ప్రభావం ఉంటే మనకి ఇక్కడ సిద్దిపేట గానీ, మెదక్ గానీ, ఇప్పుడు వరంగల్ గానీ, కరీంనగర్ జిల్లాలు గానీ, జగిత్యాల గానీ, ఈ ఏరియాలో తెలంగాణ తెలంగాణ ఉద్యమం జరిగిన ఏరియాలో ఆ సింబల్ ఎఫెక్ట్ రేపు పడే అవకాశం తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయి పనిచేస్తే తప్ప ఈ హస్తగతమైంది కాబట్టి ఇక మాకు ఎదురు లేదంటే కుదరదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.